హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన క్యారెట్ రైస్ ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ తాలింపులు, ఒక 2 మిర్చి, కొంచెం కరివేపాకు, ఆనియన్స్ అన్నీ యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో కొంచెం జీడిపప్పు, గ్రౌండ్ నట్స్ యాడ్ చేసుకోవాలండి. ఇవి రెండు యాడ్ చేయడం వల్ల క్యారెట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కొంచెం కొంచెం మెదుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో క్యారెట్ యాడ్ చేసుకోవాలి. క్యారెట్ కూడా యాడ్ చేసుకొని బాగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. నేనైతే క్యారెట్ తురుముకొని యాడ్ చేసుకుంటున్నా అండి. క్యారెట్ రైస్ కదా, పిల్లలు నమలడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా తురుముకొని వేసుకున్నాను. ఇలా మగ్గుతున్న క్యారెట్లో కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇలా స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా ఒకసారి కదుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి అట్లా వదిలేయండి. ఒక 10 నిమిషాలు అయిందండి. నేను మూత తీసి చూశాను. చూసారా, క్యారెట్ బాగా మగ్గింది. ఒకసారి మొత్తం స్పైసెస్ అన్నీ కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారా, క్యారెట్ మెత్తగా అయింది. ఈ విధంగా మగ్గిన క్యారెట్లో రైస్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఆ రైస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వైట్ రైస్ కనబడకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. పైన కొంచెం కొత్తిమీర చల్లుకోండి. లో ఫ్లేమ్లోనే ఉంచండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి 2 సెకండ్ల పాటు అట్లా కదపండి. ఇప్పుడు చూసారా, క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. గ్యాస్ అయితే ఆఫ్ చేసేయండి. ఈ ప్రాసెస్ని ఇంట్లో మీరు కూడా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.